వెల్కమ్ టు మా జిందగీ. ఈరోజు నేను పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొబ్బరికాయని పట్టుకుంటారు కదా, ఆ కొబ్బరికాయని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం కొబ్బరికాయ తీసుకొని దాన్ని క్లీన్గా నీట్గా తుడిచేసి హార్ట్ సింబల్ అనేది మిడిల్లో డ్రా చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ ప్లేస్ అంతా మనం గ్రీన్ కలర్ పెయింట్తో బాగా పెయింట్ చేసేసేయాలి. ఫస్ట్ లేయర్ ఆరిన తర్వాత సెకండ్ లేయర్ అనేది మనము పెయింట్ చేసుకోవాలి, సో దట్ ఇట్ విల్ లుక్ గుడ్. ఆ హార్ట్ సింబల్ని నేను రెడ్ కలర్తో పెయింట్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే అది కూడా ఒక 2 to 3 లేయర్స్ని పెయింట్ చేసుకోవాలి. తర్వాత ఆ హార్ట్ సింబల్ అవుట్లైన్ని మనం చైన్తో డిజైన్ చేసుకోవచ్చు. సో గోల్డ్ కలర్ చైన్ కావచ్చు, స్టోన్ చైన్ ఆరెల్స్ పర్ల్స్, మనకి ఏది ఈజీగా ఉంటే అది మనం పేస్ట్ చేసుకోవచ్చు. దాన్ని నేను 3 లేయర్స్ వేసాను అనమాట. 2 లేయర్స్ వచ్చేసి గోల్డ్ చైన్, మిడిల్లో స్టోన్ చైన్. ఇది హార్ట్ సింబల్ అని కాదు, రౌండ్ సింబల్ చేసుకోవచ్చు, కొంతమంది గోవిందనామాలు చేసుకుంటారు. ఇలా డిఫరెంట్గా మనం కొబ్బరికాయ మీద డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఫొటోస్ కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫొటోస్ కూడా పేస్ట్ చేస్తారనమాట. సో నాకు ఇది ఇన్స్టాగ్రామ్ ఆర్డర్ నుంచి వచ్చింది. వాళ్ళు వచ్చేసి నేమ్స్తో కావాలి అని ఆర్డర్ చేశారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి రవలి అండ్ వినయ్ కుమార్. ఇక్కడ నేను ఫెవికాల్తో వాళ్ళ నేమ్స్ని అలా రాసుకొని దానికి గోల్డ్ కలర్ చైన్తో ఈజీగా నేమ్, అంటే మనకు కన్వీనియంట్గా, తెలుగు లెటర్స్ కదా, కొంచెం కన్వీనియంట్గా నీట్గా రావడానికి నేను గోల్డ్ కలర్ చైన్ని యూజ్ చేశాను. ఇలాంటివి మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొబ్బరికాయలు, కొబ్బరి గిన్నెలు, హల్దీ బిందెలు, హల్దీ సెట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో బేస్డ్ ఆన్ ఆర్డర్స్ మేము ఇలా రెడీ చేసి షిప్పింగ్ అనేది చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే శ్రీ కస్టమైజ్డ్ డిజైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి మెసేజ్ చేసేయండి. Thank you so much for watching. Please do subscribe, like, comment and share.